లైన్స్ మన కోసం వినిపించనున్నారు. అండ్ ఆ తర్వాత we are going to continue with the awards ceremony. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 హ హ హ. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. జై తెలంగాణ, జై గదర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. గదర్ అన్న అవార్డ్స్ ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. Thank you so much, Thank you, Mangli. Anna. Thank you. Thanks to Mangli and team. థ్యాంక్ యూ సో మచ్ మంగ్లీ. ఈరోజు గదర్ గారి పేరు మీద తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ని స్థాపించి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ శుభతరుణంలో గదర్ గారిని స్మరించుకుంటూ ఆ అద్భుతమైనటువంటి పాటని అందించినందుకు ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. అండ్ అలాగే ఇంకా కొన్ని అవార్డ్స్ కేటగిరీలోకి మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. Yes. 2014 నుంచి 2023 సంవత్సరం వరకు గాను ప్రతి సంవత్సరంలోనూ 3 సినిమాల్ని ఎంచుకొని ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఫిల్మ్స్గా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 2024 సంవత్సరానికి గాను వ్యక్తిగతమైనటువంటి కేటగిరీస్లో కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. మరి ఈ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేయడానికి ఎవరో కాదు, మంత్రివర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని సాధారణంగా మీదకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ రేవంత్ రెడ్డి గారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడిగా, సాయం కోరిన వెంటనే స్పందించేటువంటి సేవకుడిగా, అందరి ప్రేమని హక్కున చేర్చుకున్నటువంటి ఆప్తుడిగా రాణిస్తున్నటువంటి రాజకీయ నాయకుడు, ఆదర్శప్రాయులు, ఆ ట్రూ లీడర్, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పట్టి విక్రమార్క గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రేవంత్ అన్నా 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్. మరి మన మొదటి అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ. మరి ఈ ఉత్తమ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రజాకర్ సినిమాకి గాను ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారిని అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ యాటా సత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రజాకర్. రజాకార్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా, అండ్ అలాగే డైరెక్టర్గా శ్రీ యాటా సత్యనారాయణ గారు. ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి సిల్వర్ మెమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు సన్మాన పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయలు మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రజాకర్. స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ దుల్కర్ సల్మాన్ గారు ఫర్ లక్కీ భాస్కర్. అండ్ ఈ అవార్డుని దుల్కర్ సల్మాన్ గారి తరపు నుంచి అందుకోవాల్సిందిగా నిర్మాత శ్రీ సూర్యదేవర నాగవంశీ గారిని అండ్ డైరెక్టర్ శ్రీ వెంకీ అట్లూరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్. మరి ఈ అవార్డ్ని పొటేల్ సినిమాకి గాను అనన్య నాగల్ల గారు గెలుచుకోవడం జరిగింది. లెట్స్ వెల్కమ్ అనన్య నాగల్ల గారు ఆన్ స్టేజ్ ఫర్ ఎ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ ద మూవీ పొటేల్. అనన్య నాగల్ల గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది.
Congratulations, Ananya Nagalla. Moving ahead with our next award, Special Jury Award, Sri Sujit and Sri Sandeep, the directors of the movie Ka సినిమాకి గాను అవార్డుని అందుకుంటున్నటువంటి సుజిత్ అండ్ సందీప్ ని కంగ్రాచులేట్ చేస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. So let's welcome Shri Sujit Garu and Shri Sandeep Garu. మనకి చాలా అరుదుగా ఒక సినిమాకి ఇద్దరు డైరెక్టర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్స్ విషయంలో అయితే ఇద్దరు ప్రొడ్యూసర్లు, ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉండడం అనేది మనం ఆనవాయితీగా చూస్తూ వస్తున్నాం. కానీ వెరీ రేర్లీ ఒక సినిమాని ఇద్దరు డైరెక్ట్ చేస్తారు. సో ఇద్దరికి 3 lakhs చెరో 3 లక్షలు అందుకుంటున్నారు. అలాగే సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు అండ్ శ్రీ రాజేష్ కాలేపల్లి రాజు యాదవ్. శ్రీ రాజేష్ కల్లేపల్లి గారు అండ్ అలాగే ప్రశాంత్ రెడ్డి గారు ఈ సినిమాని మనకు అందించారు. అయితే ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ శ్రీ మాచారి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ కృష్ణమాచారి గారు ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, వారిని వేదిక మీదకి వచ్చి అవార్డుని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజేష్ కల్లేపల్లి గారు అమెరికాలో జరిగేటువంటి చాలా కార్యక్రమాలకి వారి సహాయ సహకారాలని అందిస్తూ ఉంటారు. సో రాజేష్ కల్లేపల్లి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో టు ప్రశాంత్ రెడ్డి గారు. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ జ్యూరీ స్పెషల్ మెన్షన్, మత్తు వదలరా 2 సినిమాలో ఒక అద్భుతమైన ర్యాప్ సాంగ్ ని పాడి మనందరినీ ఆకట్టుకున్న మిస్ ఫారియా అబ్దుల్లా గారు. ఫారియా అబ్దుల్లా, కంగ్రాచులేషన్స్. అండ్ తనకి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. కంగ్రాట్స్ టు ఫారియా. మనందరి చిట్టి నక్కో మామ అంటూ ఒక ర్యాప్ ని పాడి మత్తు వదలరా 2తో తనలో ఈ టాలెంట్ కూడా ఉంది అని ప్రూవ్ చేసుకుంది ఫారియా అబ్దుల్లా. కంగ్రాట్స్ టు ఫారియా. ర్యాప్ ని రాసి పాడింది. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ అండ్ కమిటీ కుర్రాళ్ళు సినిమాకి గాను డైరెక్టర్ యదువంశీ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ యదువంశీ. సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. Congratulations Yaduvamsi. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఫర్ థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, తృతీయ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్ సినిమాకి గాను ప్రొడ్యూసర్ శ్రీ సూర్యదేవర నాగవంశీ గారికి అందజేయడం జరుగుతుంది. లెట్స్ వెల్కమ్ శ్రీ సూర్యదేవర నాగవంశీ గారు ఆన్ స్టేజ్. బ్రాంజ్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు మన సూర్యదేవర నాగవంశీ గారు ఫర్ ద ఫిల్మ్ లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ సినిమాలో భాస్కర్ ఎంత లక్కీ అయ్యాడో ఈ రోజు అవార్డ్స్ విషయంలో కూడా ఆ టీం అంతే లక్కీ అయ్యారు. అలాగే డైరెక్టర్ శ్రీ వెంకీ అట్లూరి గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 1 లక్ష క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం కూడా. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ అలాగే హీరో దుల్కర్ సల్మాన్ గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుంది. ద నెక్స్ట్ అవార్డ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్. మరి సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అలాగే లక్కీ భాస్కర్ సినిమాకి హీరోయిన్ మీనాక్షి చౌదరికి కూడా అవార్డు అందించడం జరుగుతుంది. మీనాక్షి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. మరి నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ పొటేల్ సినిమాకి గాను రెండవ ఉత్తమ చిత్రం పొటేల్ సినిమాకి గాను శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు. ఉత్తమ ద్వితీయ చిత్రం సినిమా పొటేల్ అండ్ ద ప్రొడ్యూసర్ ఎస్ సురేష్ కుమార్ గారు. వీరు సిల్వర్ మొమెంటోతో పాటు 3,50,000 క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. అండ్ అంతేకాదు డైరెక్టర్ శ్రీ మోతుకూరి సాహితీ గౌడ్ బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. హీరో శ్రీ యువచంద్ర కృష్ణ గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. అండ్ అలాగే హీరోయిన్ అనన్య నాగల్ల గారిని కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం పొటేల్.
కంగ్రాచులేషన్స్. ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారో మనందరికీ తెలిసిందే. మళ్ళీ అదే పందాలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది నిజంగానే ప్రశంసనీయం. కంగ్రాచులేషన్స్ టు పటేల్ టీమ్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ప్రథమ ఉత్తమ చిత్రం కల్కి 2898 AD కి గాను ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్ గారు స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ చలసాని అశ్విని దత్ గారు. డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ సింగిరెడ్డి గారిని అండ్ ప్రభాస్ గారు ఇక్కడ మనతో పాటు లేరు. అమితాబ్ బచ్చన్ గారికి అండ్ అలాగే దీపికా పడుకోనే గారికి కూడా ఫెలిసిటేషన్ జరగబోతుంది. మరి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి గోల్డ్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని, హీరో శ్రీ ప్రభాస్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని, శ్రీ అమితాబ్ బచ్చన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ దీపికా పడుకోనికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. ఉత్తమ ప్రథమ చిత్రం కల్కి 2898 AD. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ 2024. Yes, and the best director 2024 goes to none other than Sri Nag Ashwin. కల్కి సినిమాకి గాను కల్కి 2989 AD సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. సిల్వర్ మొమెంటో అండ్ 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కల్కి అనేటువంటి సినిమా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ఇంటర్నేషనల్లీ కూడా అద్భుతమైనటువంటి అక్లెయిమ్ ని సంపాదించుకున్నటువంటి చిత్రం. ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నాగ్ అశ్విన్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. చేసింది అతి తక్కువ సినిమాలైనా ప్రతి సినిమా కూడా మన గుండెల్లో గుర్తుండిపోయేలాగా చేసినటువంటి నాగ్ అశ్విన్, హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. The next award, Best Leading Actress 2024. ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు none other than నివేతా థామస్. 35 చిన్న కథ కాదు. ఈ సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. 35 మార్కులు సంపాదించడం ఎలాగో ఎంత కష్టమో మనకి ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ నందకిషోర్ గారు అండ్ అంతే బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు నివేతా థామస్. సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. మరి ఎస్, మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్. మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు, పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ గారు. పుష్ప 2 సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్. సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ టు అల్లు అర్జున్ గారు. పుష్ప నీ అవ్వ తగ్గేదెల్లే. Were you born between 1980 to 2000? Axis Max Life is offering customized term insurance plans for you with 1 crore life cover starting as low as 17 rupees a day. An exclusive 15% discount on term plan for all the salaried employees. And get 200% of your paid premiums back free of cost once your liabilities are over. Cherry on top, Axis Max Life Insurance has 99.65% claims paid ratio
making it India के भरोसे का number, and 100% genuine claims paid with 3 hours payment guarantee. No waitings and no worries. What are you waiting for? Click on the link below to calculate your premium. Nearly all data science and machine learning enthusiasts want to have a sample project in their portfolio. But getting hands-on with a project has been a real challenge for early DS and ML aspirants. So we thought of giving you the opportunity to see what it is like and pad up your resume in the process. Come, join this masterclass and learn how to approach and work on sample portfolio projects in the space of AI and machine learning. Address logical challenges, solve intricate problems, and build your portfolio projects. Join us by registering on the link below and don't forget to attend. Congratulations to our dearest icon star, the one and only Allu Arjun garu. అల్లు అర్జున్ గారు ఒక 2 ముక్కలు మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. Thank you for this prestigious Telangana Gaddar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative, and my respect to the Honorable Chief Minister Shri Revanth Reddy గారికి, అలాగే Deputy Chief Minister Bhatti గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, దిల్ రాజు గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ this is not possible without my lovely director Sukumar garu. Darling, thank you so much. I love you. The award is purely your vision and your love. Thank you, darling. And thanks to my producers, my artists, my technicians, my crew, the entire team of Pushpa, and special mention to Rajmouli garu. Sir, thank you so much. Meer aa roju Pushpa 1 హిందీలో రిలీజ్ చేయమని చెప్పవి అంటే ఈ ఫినామినన్ ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ ఆల్సో సర్చింగ్ ఫర్ ద బెస్ట్ అకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డ్ ఇది. ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్. ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్. ఐ లవ్ యూ మై ఆర్మీ. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగు ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గొంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. I'd like to thank all the Pushpa fans from all over the world. Thank you so much for people all across the country for making this film a phenomenon. And inkevarana marchipoyinte kshaminchandi. Thank you. And once again, I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. Congratulations, Allu Arjun garu. We are so proud of you. మరి ఎస్, మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. దీస్ ఆర్ వెరీ 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 స్పెషల్ అవార్డ్స్. మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ సినిమా కోసమే జీవితాన్ని అంకితం చేసి, సినిమానే ప్రపంచంగా, సినిమానే ప్యాషన్గా, సినిమానే జీవితంగా, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాళ్ళకి ఈ అవార్డ్. మరి ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్లో తెలుగు తేజం ది అవార్డ్, ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. తెలుగు తేజం, తెలుగు జాతి ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రకటించబడినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతీయ చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డుని అందుకోబోతుంది మరెవరో కాదు, ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు.
తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డుని వారు అందుకోబోతున్నారు. భగవత్ కేసరి కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, సింహ కానివ్వండి, అఖండ, అఖండ 2, డాకు మహారాజ్, ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి, వెండి తెరపైన నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈరోజు ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. క్లాస్ అయినా మాస్ అయినా ఆయన దిగనంత వరకే వన్స్ హీ స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు. అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మొమెంటోని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి. మరి జై బాలయ్య, బాలయ్య బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి వాళ్ళు Same pinch. Tata Copper Plus with goodness of copper. Tata Copper Plus. Can't sleep? అందుకే ఈ మ్యాట్రెస్ కాదు. Get the Sleep Company mattress. India's only patented smart grid technology with 2500 plus air channels that keeps you cool. ఇస్తుంది softness that relaxes pressure points and firmness that supports your back. మీ దగ్గరలోని స్టోర్ ని సందర్శించండి. మల్లు బట్టి విక్రమార్క గారికి, అలాగే ముఖ్యంగా చతుషష్ఠి కళలకు కారణం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతోమంది కళాకారులు, అందులో గద్దరన్న అంటే కళలకు చావు లేదు, అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దరన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా, ఆ మహానుభావుడు ప్రతిరూపంగా నిలిపినందుకు, విశ్వానికే విశ్వ నట రూపం ఎలాంటిందో చూపించిన కారణ జన్ముడు, దైవాంశ సంభూతుడు, నా తండ్రి, గురువు, దైవం అయిన మా నాన్నగారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ, ఎన్నో 10 సంవత్సరాలు అయింది అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని 96లో ప్రారంభించడం జరిగింది, ఇవ్వడం. ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు. ఈరోజు ఆ అవార్డు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు, నాన్నగారు అన్నట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు, చలనచిత్ర ఉత్సవాన్ని, అందులో తిరిగి
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ తండ్రి కొడుకుగా ఇవాళ ఆ అవార్డును మొట్టమొదటి గ్రహీతగా నాకు అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవాళ ఇక దీంతో పాటు నగదు కూడా ఇవ్వడం జరిగింది అంటున్నా అన్నతో, రేవంత్ రెడ్డి అన్నతో. అది మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చినట్టన్నా మీరు ప్రభుత్వం. అంటే ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా కూడా సేవలు అందిస్తున్నాం. అందులో భాగంగా మీరు కూడా మాతో చేయగలిపినందుకు, మాకు చేయూతనిచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంక ఎన్టీఆర్ రామారావు గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆయన మరి నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, సాంఘికాలు సామాజపర గమనాలు అయ్యాయి. కళామ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. అసలు మన ప్రపంచంలో చూస్తే ఎక్కడ వెతికి చూసినా ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు కానీ, నటనలో ప్రయోగం చేసిన నటనాచార్యుడు కానీ, లేకపోతే పరకాయ ప్రవేశం చేసి అణువులో ఆ పాత్ర నింపుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన నటధీర నందమూరి తారక రామారావు గారని నేనే కాదు ప్రతి నటుడు కూడా ఒప్పుకొని తీరతాడు. అలాగే మరి కేవలం సినిమా మన దేశంలో సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి సానబెట్టి బయటకు వచ్చి చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడకముందే రాజకీయాలంటూ తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారిని ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి వాటిలన్నీ ఇవాళ తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం అయితే ఏమి, ఆంధ్రలో మరి కరణాలు మున్సిపల్ యొక్క వ్యవస్థను రద్దు చేయడం అయితేనేమి, మండలాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఒక ప్రజలకి, అందుకే పేదలకు అన్నం పెట్టిన అన్న ఆయనే, అలాగే భవితకు భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న ఎన్టీఆర్. సో ఈ సందర్భం నాకు లభించడం, ఆయన పుత్రుడిగా జన్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి ఈ మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ యొక్క సంబరాల్లో నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య బాబు గారు. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్లో భాగంగా మన నెక్స్ట్ అవార్డ్ పైడి జయరాజ్ ఫిలిం అవార్డ్. పైడి జయరాజ్ గారు భారతీయ సినీ రంగానికి అమూల్యమైన సేవలు అందించిన దిగ్గజ నటుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి సినీ నటుడుగా చరిత్రలో నిలిచారు. భారతీయ సినిమా రూపురేఖల్ని మార్చిన దర్శకులు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మణిరత్నం గారు, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మణిరత్నం గారు ఫర్ పైడి జయరాజ్ ఫిలిం అవార్డ్. మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలని అందించినటువంటి దర్శకులు శ్రీ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఒకటా రెండా వారు అందించినటువంటి సినిమాలు, ఒక గీతాంజలి కానివ్వండి, అలాగే నాయకన్ కానివ్వండి, బ్యూటిఫుల్ మౌనరాగం కానివ్వండి, సఖీ, అలాగే దళపతి, రావణ్, యువ, పొన్నియిన్ సెల్వన్, థగ్ లైఫ్, ఈ సినిమాల్ని అందించినటువంటి మణిరత్నం గారికి ఈ రోజున ఈ అవార్డుతో పాటు గోల్డెన్ మొమెంటో మరియు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు మణిరత్నం సార్. పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డుని అందుకున్నారు మణిరత్నం గారు. కంగ్రాచులేషన్స్ మణిరత్నం గారు. మనకి ఫిలిం వ్యూయింగ్ పర్స్పెక్టివ్నే ఆయన సినిమాలతో మార్చినటువంటి డైరెక్టర్, ఆ ఘనత ఆయనకి దక్కుతుంది. సో మణిరత్నం గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియచెప్తూ నెక్స్ట్
బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్. దిగ్గజ దర్శకులు బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి అలాగే రంగుల రత్నం వంటి అద్భుతమైనటువంటి చిత్రాల్ని అందించారు. ఆయన దర్శకత్వం వహించినటువంటి రంగుల రత్నం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. అంతేకాకుండా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తొలి